ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 4 వారాలుగా ప్రజలు తెలియజేసిన సమస్యలను అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు మార్నింగ్ వాళ్ళు ఊరిని మమ్మల్ని రాసుకోండి ముగ్గురు పోవాలా ఏ మా ఇచ్చిన దారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని కన్సర్న్ అధికారులకి రూరల్ ఎమ్మెల్యే గారు పంపిస్తూ వారందరూ కూడా ఆదేశాలు ఇచ్చినారు. కొన్ని పనులు చేయగలిగినాయి, కొన్ని పనులు కొన్ని కారణాలు చేయలేకపోయినాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లు కానీ కొన్ని స్థలాలకు సంబంధించిన కూడా ఇస్తూ ఉన్నాం. దీంట్లో కొద్దిగా రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి రూరల్ నియోజకవర్గంలో ఫోటో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్లు కానీ డ్రైన్లు కానీ సాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా సాగునీరుకి సంబంధించి కరెంటుకి సంబంధించి అన్ని విధాలా కూడా ఇది మొదటి కంపెనీలో చర్యలు తీసుకున్నాం. అయినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా విస్తీర్ణ ప్రాంతం, విలీన గ్రామాలు ఉన్న ప్రాంతం, పెద్ద ప్రాంతం. ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం విస్తరిస్తూ ఉంది. అందుకని ఇతరితర రోడ్లు కానీ ట్రైన్లు కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు ఎస్టిమేషన్ చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా మనసు ప్రయత్నం చేస్తున్నాం. అవి వస్తే బ్యాలెన్స్ రోడ్లు ట్రైన్లు కూడా చేయగలమని అందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ప్రతి శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా కౌన్సిల్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీలున్నంత వరకు ఏమేమి చేయగలమో వచ్చే వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి అటు రెవెన్యూ అధికారులకు కానీ, ఇరిగేషన్ అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ, హెల్త్ ఆఫీసర్లకు కానీ, కార్పొరేషన్లో వివిధ రంగాలు వివిధ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ మిగతా పంచాయతీరాజ్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు ఇతర ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా జరుగుతుంది. ప్రజలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం తీసుకోవాలన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.